ఉన్న విద్యార్థులు ముందుకు రావాలని వారి చైల్డ్హుడ్ కొన్ని వదిలేసి ఒక మార్గదర్శక స్కూల్గా తయారు చేయాలంటే మీ సందేశం ఇంకా ఐ లవ్ మై చైల్డ్హుడ్ కాన్సెప్ట్ ఈ డిజిటల్ క్యాంపెయిన్ ని ఇంకా దేశవ్యాప్తంగా చేయాలని మా ఆలోచన. సో మీ మెసేజ్ మాకు కావాలి. ఈ పడమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఒక అద్భుతమైన కార్యక్రమము. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి మరియు దేశానికే ఒక మంచి ఆదర్శమైన కార్యక్రమం. ఎందుకంటే మనం దేశం గురించి ఆలోచించి మనం చాలా చేయాలనుకుంటాం, ఏమి చేయలేకపోతాం. కానీ ఆ దేశ సేవ చేయాలనంటే మనం చదివిన బడి నుంచే సేవ మొదలు పెట్టాలి. మనము అమ్మా నాన్న ఈ శరీరాన్ని ఇస్తే మనకు జీవితాన్ని ఇచ్చింది పాఠశాల. కాబట్టి ఆ పాఠశాల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పడమటిపల్లిలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతం. ఎందుకంటే పూర్వ విద్యార్థులు చెప్పినప్పుడు ఆ మాటలు ప్రతి మాట కూడా ప్రస్తుత విద్యార్థులకి ఆదర్శంగా ఉంటాయి. మేము కూడా ఎదిగి స్థిరపడ్డ తర్వాత మళ్ళీ ఈ పాఠశాలకు ఏమన్నా చేయాలన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. ఈ పాఠశాలకు చేయడం ద్వారా ఊరికి చేయడం అవుతుంది, ఊరి ద్వారా దేశానికి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఎవరో చేస్తారు ఎవరో వస్తారనే ఆలోచించకుండా ప్రతి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మళ్ళీ పాఠశాలకు తిరిగి ఇది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలలో తిరిగి అట్లా యూనివర్సిటీస్ కి 100 కోట్లు అట్లా డొనేషన్ ఇస్తారు. కానీ అట్లా డబ్బులు ఇవ్వడమే అనేది కాకుండా పాఠశాలలో ఉన్న విద్యార్థులకి మేము ఇదే పాఠశాలలో ఈ మట్టిలోనే ఆడుకొని పాడుకొని చదువుకొని ఈరోజు ఒక స్థానంలో స్థిరపడ్డ మేము తిరిగి బడికి ఇవ్వడం కోసమే ఇక్కడ వచ్చామన్న ఒక సందేశము, ఎన్ని పుస్తకాలు చెప్పలేని ఒక సందేశాన్ని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఇవ్వడం కోసం చేసిన ఈ కృషి చాలా అభినందనీయం. ఇందులో మనబడి ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీన్ని ప్రోత్సహిస్తున్న మామూలుగా పిల్లలే ఉంటది మామూలుగా, కానీ నారాయణ రెడ్డి సారు వాళ్ళ ఉపాధ్యాయుడు ఈ సంస్థకి కోశాధికారిగా ఉండడం అనేది వాళ్ళకి ఎప్పుడు నిరంతరం స్ఫూర్తి ఆ సారు. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరు కలిస్తే ఈ బడులకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సాంప్రదాయాన్ని ప్రతి పాఠశాల కూడా తీసుకొని ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను.